కార్తీక్, సందీప్, అంజలి, శ్రావ్య నలుగురు కాలేజీ స్నేహితులు. వర్షం పడుతున్న ఒక అమావాస్య రాత్రి ధైర్యాన్ని పరీక్షించుకోవాలనే మూర్ఖపు పందెంతో ఆ బంగ్లాకి బయలుదేరారు. ఒరేయ్, ఇది అవసరమా? వెనక్కి వెళ్ళిపోదాం అంది శ్రావ్య కారు దిగుతూనే భయంగా. భయపడకు, దెయ్యాలు, యక్షిణులు అన్నీ అబద్ధం. లోపల ఏముందో చూసి వచ్చేద్దాం అన్నాడు కార్తీక్ నవ్వుతూ. తుప్పుపట్టిన భారీ గేటును నెట్టుకొని లోపలికి అడుగుపెట్టారు. చుట్టూ పిచ్చి మొక్కలు, పాములు తిరిగే రాళ్లగుట్టలు, గాలిలో ఏదో తెలియని బరువైన నిశ్శబ్దం. బంగళా కిటికీలు చీకిటి కళ్ళులా వాళ్లనే చూస్తున్నట్లు అనిపించింది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. ముక్కు పుటాలు అదరగొట్టే పాత సామాన్ల దుర్వాసన, గబ్బిలాల రెట్టల వాసన. వాళ్ల ఫోన్ లైట్ల వెలుగులో గోడలపై పాత చిత్రవులు వింతగా కదిలినట్లు అనిపించాయి.